Greetings to you all in the precious name of Jesus Christ. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభములు. I hope you all are doing well. మీరందరూ కూడా మంచిగున్నారని Today I నమ్ముతున్నాను. want to speak on a word called do not fear. ఈరోజు భయపడకూడదు అనే ఒక వాక్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. Many times we fear in our lives. చాలా సార్లు మన జీవితంలో భయపడుతూ ఉంటాం. We see some situations, we see some problems around us and we fear in our heart. కొన్నిసార్లు మన చుట్టూ ఉంటున్న పరిస్థితులను బట్టి మనం ఎంతో భయపడుతూ ఉంటాం. Sometimes fear makes us depressed. చూడండి, భయం అనేది మనలను చాలా కృంగుదలలో నెట్టివేస్తుంది. Fear puts us down in the situations. మన జీవితంలో అనేకమైన సమస్యల గుండా తీసుకువెళ్తది. But Isaiah 41:10 says, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో says, do not fear for I am with you. భయపడకండి, నేను మీతో ఉన్నానని దేవుడు అంటున్నాడు. Bible says do not worry about anything. దేనిని గురించి చింతపడకూడదని బైబిల్ అంటుంది. It says I am your God, I am with you always. నేను మీ దేవుడును, ఎల్లప్పుడు కూడా నేను మీతో ఉన్నాను. In Psalms chapter 23 verses 4 it says, మరి కీర్తనల గ్రంథం 23:4 వచనంలో ఇలా రాయబడింది, even though I walk through the darkest valley, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, I will fear no evil, నేను దేనికి భయపడను, for you are with me. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. My brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరులారా, what Bible says is true. బైబిల్ ఏమంటుందంటే, What all the scriptures are there in the Bible, it's true. మరి బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటలు కూడా అవి Believe in the సత్యమైనవి. scriptures. మనము వాక్యాన్ని నమ్మాలి. If God says I am with you, yes, he is with you always. దేవుడు నీతో ఉన్నానని చెప్పాడు అంటే తప్పకుండా అది అలాగే ఆయన worry not whatever problem is surrounded you. మనకు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు. Sometime when situations are around us and it's coming all over us, we fear. చాలా సార్లు సమస్యలు మరి పరిస్థితులను బట్టి మనం చాలా భయపడుతూ ఉంటాం. As a Christian people, as a child of God, we have to trust each and every word of Bible. దేవుని బిడ్డలైన మనము, క్రైస్తవ బిడ్డలైన మనము ప్రతి వాక్యమును మనము నమ్మాలి. Everyone fears. చాలా మంది భయపడుతూ When we ఉంటారు. see the disciples, మరి చూడండి, శిష్యులను in the Mark chapter 4 verses 35 it says, మార్కు సువార్త 4:35 వచనంలో, Galilee sea where disciples were traveling in the boat. మరి శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు Suddenly storms and everything rise up. అక్కడ గాలి అలలు తుఫాన్లు వచ్చినప్పుడు, Suddenly winds started coming up. మరి ఒక పెను తుఫాను వచ్చినప్పుడు Boat starts shrinking. మరి చూడండి, ఆ దోణి చాలా మరి అల్లాడుతున్నది. Suddenly the disciples who are sitting inside starts fearing. అక్కడ ఉంటున్న శిష్యులు ఎంతో భయపడిపోయారు. Even though there was Jesus in their boat. యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ బోట్ లో ఉన్నప్పటికీ, Yes, Jesus was sleeping in the boat. యేసుక్రీస్తు ఆ దోణిలో నిద్రపోతున్నారు. Disciples